ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 18వ అధ్యాయం. షిరిడీలో ఉత్సవాలు. పల్లకీ చావడి ఉత్సవం. ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది. భక్తులు ఆయనను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు. నాటి నుండి ఆయన ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు. వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలతో తీసుకెళ్లడం క్రమంగా డిసెంబర్ 10, 1909 నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొందింది. నేటికి ఇది గురువారం రాత్రి పల్లకీ ఉత్సవంగా జరుగుతున్నది. ఒకప్పుడు హార్దా నుండి భక్తులు బాబాకు ఒక పల్లకీ పార్సెల్ చేసి పంపారు. బాబా దానిని మసీదు ముంగిట పెట్టించి 3 మాసాలు దానిని తెరవనివ్వలేదు. ఒకరోజు రఘువీర్ పురందరే చనువుగా, బాబా, ఈరోజు పల్లకీ బయటకు తీసి పూలతో అలంకరించి అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతాం అన్నాడు. సాయి ఆ పార్సిల్ విప్పడానికే ఒప్పుకోలేదు. అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో సట్కా తీసుకుని చంపేస్తానని అతని మీదకు పరిగెత్తారు. భక్తులు భయంతో పారిపోయారు. పురందరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిల్ విప్పి పల్లకీని పూలతో అలంకరించాడు. ఇక బాబా మౌనంగా ఉండిపోయారు. అది చూచిన పురందరే పంతంగా, ఇంక నుంచి మిమ్మల్ని పల్లకీలో ఊరేగింపుతో చావడికి తీసుకెళ్తాం అన్నాడు. అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా. అతడు, అయితే పల్లకీ ఖాళీగా మోసుకుపోతావా ఏమి అన్నాడు. సాయి ఉగ్రులై, నీవు ముందు బయటికి పోతావా లేదా అని చెడ్డగా తిడుతూ సట్కాతో బెదిరించారు. అతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు. తర్వాత చావడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకీ ఉత్సవానికి మసీదు వద్ద చేరారు. బాబా మాత్రం పల్లకీ ఎక్కనని భీష్మించారు. ఊరు నుంచి అప్పుడే వచ్చిన పురందరే తాను సిద్ధం చేసిన పల్లకీ లేకుంటే తాను ఉత్సవానికి రానన్నాడు. భక్తులెంత బ్రతిమాలినా బాబా తమ పట్టు విడవలేదు. చివరకు పల్లకీలో వారి పాదుకలు ఊరేగించాలని, సాయి పాదచారి అయి ఊరేగింపుతో వెళ్ళాలని రాజీ కుదిరింది. బాబా, పల్లకీ నేను కూడా మోసేదా అన్నాడు పురందరే. వద్దు, నీవు 125 ఒత్తుల దివిటీ పట్టుకో అన్నారు బాబా. అలా దివిటీల ఊరేగింపుతో పల్లకీ చావడి చేరింది. నాటి ఉత్సవం అయ్యాక సాయి పల్లకీని మసీదులో పెట్టనివ్వలేదు. కనుక 3-4 రోజులు అది చావడిలోనే ఉన్నది. చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రం మసీదు ముంగిట ఉంచనిచ్చారు. ఆ రాత్రి దానికున్న 2 వెండి సింహాలు దొంగలెత్తుకెళ్లారు. కనుక దానికొక షెడ్డును నిర్మించనారంభించాడు పురందరే. బాబా లెండి నుండి గబగబా వచ్చి, ఏమిటి చేస్తున్నావు అని గద్దిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు. ఆయన ఉగ్రులై, నువ్విక్కడి నుంచి పోతావా లేక నీ తల పగలగొట్టనా అని మీదకెళ్లారు. అతడు ఆయన కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలాడు. ఆయన మరింత గట్టిగా, నాకు నువ్వు వద్దు, పల్లకీ షెడ్డు అసలు వద్దు, నన్ను విసిగించకపో అని అరిచారు గాని అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు. మధ్యాహ్నం ఆరతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరే మాత్రం వెళ్లకుండా పని చేస్తూనే ఉన్నాడు. సాయి కొన్నిసార్లు అతనికి నెమ్మదిగా చెప్పారు, మందలించారు, గద్దించారు, భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు. అయినా అతడు వినిపించుకోలేదు. పట్టరాని కోపంతో పలుకకుండా పదే పదే అతని కేసి చూస్తారు. చేత్తో పొట్ట తడుముకుంటారు. ఆ పనికి మాలినవాడు భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు, నువ్వైనా పిలుచుకుపో అని కాకాసాహెబ్తో చెప్పారు. అతడు సెలవు పెట్టాడు. అదయ్యేలోగా పని పూర్తి చేయాలని చూస్తున్నాడు. అతనిని భోజనానికి పిలుచుకెళ్ళనా అన్నాడు కాక. వాడు రాడు, ఆ మూర్ఖుడు నేను చెప్పినా వినలేదు అన్నారాయన. వెంటనే పురందరే వారి పాదాలపై పడి పసిపిల్లవానిలా ఏడుస్తూ ఉంటే, ఎందుకేడుస్తావు, ఊరుకో అన్నారు బాబా. అతడు కళ్ళు తుడుచుకుని, పొద్దుట్నుండి నన్నింతలా తిడుతున్నారు, కొడతాను, చంపుతాను అని బెదిరిస్తున్నారు. కానీ నేనొక్క పూట భోంచేయకపోతే అంత తల్లడిల్లిపోతున్నారే, నాపై మీకెందుకెంత దయ, మమ్మింతలా పట్టించుకునేదెవరు అన్నాడు. నోర్మొయ్, వెళ్ళి భోజనం చెయ్యి, కడుపు మండిపోతోంది అన్నారు బాబా. అతడు 2 అడుగులు వేసి చటుక్కున వెనక్కి తిరిగి, నేను వెళితే మీరిదంతా పీకేస్తారు అన్నాడు.
బాబా ప్రసన్నులై, నేనేమన్నా రాక్షసుడనా? నేనలా ఏమీ చెయ్యనులే అన్నారు. అతడు భోంచేసి వచ్చి సాయంత్రానికల్లా ఆ షెడ్డుకు ఒక తలుపు బిగించాడు. అప్పుడు పల్లకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి, బాబా, సెలవు అయిపోయింది, నేను వెళ్ళాలి. ఇంకా ఒక్క తలుపు బిగించాలి. ఆ పని తాత్యాకు అప్పగించి వెడతాను అన్నాడు. ఆ పని రేపు ఆలోచిస్తాములే, నీవు పోయి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా. తెల్లవారగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావో? మనం ప్రారంభించిన పని పూర్తి చేయాలి గాని ఇంకొకరికి అప్పగించకూడదు. వీలైనంత తరచుగా షిరిడీ వస్తూ ఉండాలి అన్నారు బాబా. మీరు సంకల్పిస్తేనే రాగలం అన్నాడు పురందరే. షిరిడీకి నేనందరినీ పిలుస్తాను, కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు. పని పూర్తి చేసి కాకడ ఆర్త అయ్యాక వెళ్ళు అన్నారు. పురందరే మర్నాడు వెళ్ళాడు. అప్పటి నుండి చావడి ఉత్సవం పల్లకీ ఉత్సవంగా మారింది. ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మసీదు ముంగిట చేరి తాళాలు, చిడతలు మొదలగున వాద్యాలతో భజన చేసేవారు. ఇంతలో అబ్దుల్లా, రాధాకృష్ణ ఆయి ఇద్దరూ బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మసీదు నుంచి చావడి దాకా బాట మీద గుడ్డలు పరిచేవారు. వెనుక చిన్న రథము, కుడివైపున తులసికోట, ఎదుట సాయి, మధ్యలో భక్త బృందము ఉండేవారు. కొందరు మసీదు గేటు వద్ద దివిటీలు సిద్ధం చేస్తుంటే కొందరు పల్లకీని అలంకరించేవారు. కొందరు దండాలు ధరించి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలేస్తూ ఉండేవారు. మసీదంతా దీపాలతోనూ తోరణాలతోనూ కళకళలాడుతూ ఉండేది. దాని ఎదుట ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ గుర్రం నిలబడేది. అప్పుడు తాత్య వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవాడు. తర్వాత అతడు సమయానికొచ్చి చంకలో చెయ్యి వేసి సాయిని లేవదీశాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంకలో సట్కా, చేతిలో చిలింగొట్టము పొగాకు తీసుకుని భుజానికి ఒక పాతగుడ్డ వేసుకునేవారు. ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాత్య ఒక బంగారు జరీ శాలువ ఆయన భుజాలపై కప్పేవాడు. అప్పుడు ఆయన అడుగు ముందుకేసి కుడికాలుతో ధునిలో కట్టెలు సర్ది కుడి చేతితో అక్కడున్న దీపం ఆర్పి బయలుదేరేవారు. వెంటనే భక్తులెంతో ఉత్సాహంగా మేళతాళాలు మ్రోగించేవారు. వివిధ కాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేళతాళాలతో అందరూ ముందుకు సాగేవారు. కొందరు ఆవేశంతో నృత్యం చేసేవారు. కొందరు జెండాలు, ధ్వజాలు మోసేవారు. సాయి మసీదు మెట్ల మీదకు రాగానే వందిమాగదులు ఎలుగెత్తి జై కొట్టేవారు. భక్తులు చామరాలతో వీస్తూ బాబాను ముందుకు నడిపించేవారు. తాత్య ఒక చేత్తో లాంతరు, మరొక చేత్తో బాబా ఎడమ చెయ్యి పట్టుకునేవాడు. కుడి చెయ్యి మహాల్సాపతి పట్టుకుని తర్వాత విడిచి సాయి దుస్తుల అంచులు పట్టుకుని నడిచేవాడు. జోగ్ ఆయనకు ఛత్రం పట్టేవాడు. ఆయన ముందు శ్యామకర్ణ, వెనుక భక్తులు, సేవకులు, వాద్యగాళ్ళు నడిచేవారు. నామ సంకీర్తనము, వాద్యాలు, జయకారాలు మిన్నుముడుతూ ఉంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరేది. అక్కడ సాయి చావడి వైపు తిరిగి నిలిచినప్పుడు ఆయన రూపం దివ్యంగా ఉండేది. ఆయన ఏకాగ్ర మనస్కులై ఎవరినో మనస్సుతో పిలుస్తున్నట్లు కనిపించేవారు. తమ కుడి చెయ్యి క్రిందికి పైకి ఊపి వింతైన భంగిమలు చేసేవారు. కాకాసాహెబ్ వెండిపళ్ళెంలో గులాల్ పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతూ ఉండేవాడు. అప్పుడు వాద్యఘోష ఆకాశాన్నంటేది. అప్పుడు బాబా ముఖంలోనే ఉట్టిపడే దివ్యకళను మించినదేదీ ఉండజాలదు అన్నాడు ప్రధాన్. దానిని స్వయంగా చూచిన హేమాద్ పంతు ఆ దృశ్యము, దాని వైభవము వర్ణించ సాధ్యం కాదు అని రాశాడు. ఒక్కొక్కప్పుడు మహాల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు. అయితే ఏకాగ్రమైన సాయి దృష్టిని ఇవేమీ కించెత్తు కూడా ఆకర్షించలేకపోయేవి. దివ్యమైన ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎందరెందరో గుమికూడేవారు. సాయి చాలా నెమ్మదిగా నడిచేవారు. అలా ఊరేగింపు చావడి చేరేది. ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కానీ ఇక ముందు కానీ అలాంటి ఉత్సవం ఎవరూ చూడలేరు. అయినా దానిని స్మరించి మనం కొంతవరకు తృప్తి పొందవచ్చు అంటాడు హేమాద్ పంతు. అంతకుముందే చావడి కప్పును తెల్లగుడ్డతో అలంకరించేవారు. చుట్టూ రంగురంగుల దీపాలు, అద్దాలు అమర్చేవారు. ముందుగా తాత్య వెళ్ళి బాబాకు ఆసనము, ఆనుకోవడానికి చెక్క అమర్చి సాయిని కూర్చోబెట్టి అందమైన కోటు తొడిగేవాడు. భక్తులు చక్కని కుచ్చు కిరీటము, పూలమాలలు, ఆభరణాలతో ఆయనను అలంకరించి
వారి నుదుట కస్తూరి చందనాలతో నిలువు గీతలు గీసి చుక్కపెట్టి బాబాను తనివితీరా చూచి ఆనందించేవారు. ఆయన ఏ క్షణాన కోపం వచ్చి వాటిని పారేస్తారోనన్న భయంతో కొందరు తాము తెచ్చిన తలగుడ్డలు కిరీటము ఆయన తలపై పెట్టక ఆ పైగా పట్టుకునేవారు. సాయి ప్రేమతో వారి భావానికి తల ఒగ్గేవారు. ఆ అలంకారంతో ఆయనెంతో అందంగా ఉండేవారు. అప్పుడు నిమోన్కర్ బాబాకు ఛత్రం పట్టేవాడు. భక్తులు ఒక వంక చామరాలతో వీస్తూ ఉంటే శ్యామ చిలింలో నిప్పేసి తాత్యాకిచ్చేవాడు. అతడిది రాజుకునేలా చేసి సాయికిచ్చేవాడు. ఆయన పొగ పీల్చి మహాల్సాపతికి మిగిలిన భక్తులకు అందించేవారు. ఆ చిలిం గురించి హేమాత్ పంత్ ఇలా రాశాడు: అచేతనమైన ఆ చిలిం ధన్యమైంది. మొదట అదెంతో కఠోర తపస్సు చేసింది. కుమ్మరి దానిని మట్టిగా కాళ్ళ క్రింద తొక్కి గొట్టం చేసి ఎండబెడతాడు. తర్వాత నిప్పుల్లో కాలుస్తాడు. అప్పుడే దానికి సాయి స్పర్శ, పెదవుల స్పర్శ లభించేది. ఇలాంటి సందర్భాలలో కూడా సాయి ఒక్కొక్కప్పుడు కోపావేశం తొంగి చూచేది. ఫిబ్రవరి 26, 1912న చావడి ఉత్సవానికి మసీదుపై దీపాలు పెట్టడానికి పైకెక్కిన వాళ్లను ఆయన తిట్టారు. ఊరేగింపు బయలుదేరగానే శ్రీమతి జోగ్పై సట్కా విసిరారు. చావడిలో ఆరతి కాగానే కోపంతో జోగ్ చేతులు పట్టుకుని ఆరతెందుకిచ్చావు అని గద్దించారు. బాలా, షింపి, త్రయంబకులు అవి ఆశీస్సులని తలచి సాయికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఉత్సవమయ్యాక భక్తులు సాయి మడలో మాలలు వేసి ఆయనకు పూలగుత్తులు సమర్పించేవారు. చివరకు జోగ్ మంగళవాద్యాలతో సేజారతి చేశాక ఒక్కొక్కరే సాయి వద్ద సెలవు తీసుకుని ఇళ్లకు వెళ్ళేవారు. అప్పుడు బాబా ప్రేమగా, నన్ను కనిపెట్టి ఉండు, రాత్రి వచ్చి నన్ను విచారించి వెళ్ళు అని తాత్యాతో అనేవారు. అందరూ వెళ్ళాక భక్తులిచ్చిన గుడ్డలు స్వయంగా పరుచుకుని సాయి విశ్రమించేవారు. రోజు విడిచి రోజు సాయి చావడిలో నిద్రించనారంభించాక భక్తులు దానికి తగిన మార్పులు చేశారు. అన్నా చించనీకర్ దంపతులు ఎంతో కాలం షిరిడీలో ఉండి బాబాను సేవించారు. అతనికి 50 సంవత్సరాలు దాటినా సంతానం కలుగలేదు. ఒకనాడు శ్యామ, బాబా, నీవెందరి కోరికలో తీరుస్తున్నావు గాని వీరింతగా సేవిస్తున్నా ఒక్క బిడ్డను కూడా ప్రసాదించవేమి అన్నాడు. ఆయన నవ్వి, నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా? ఏమీ తెలియని వాడిలా మాట్లాడతావే? వీరేమీ అడగలేదు. వీరికి కొడుకును ప్రసాదించినా ఒక్క తరం కంటే వీరి వంశం నిలవదు. అంతకంటే కలకాలం కొనసాగే వంశప్రతిష్ఠ ప్రసాదిస్తాను అన్నారు. ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు. అప్పట్లో అన్నాకొక కోర్టు వ్యాజ్యం 3 సంవత్సరాలు నడిచింది. దానిని గురించి ఎప్పుడు అడిగినా అల్లా మేలు చేస్తాడు అనేవారు సాయి. ఒకరోజు అతడు వ్యాజ్యంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు రాశారు. అది తీసుకుని దీక్షిత్ అన్నా కోపంతో మసీదు చేరగానే సాయి ఉగ్రులై, ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు, ఆ ఉత్తరం అవతల పారేయండి అని కసిరారు. కొద్ది నెలల తర్వాత కోర్టువారు అన్నాకు అనుకూలంగా 1800 రూపాయలు డిక్రీ చేశారు. ఆ భక్తులిద్దరూ సంతోషంతో బాబా వద్దకొచ్చి ఆ పైకమంతా దక్షిణగా వారినే తీసుకోమన్నారు. ఆయన నవ్వి, అది నేనేం చేసుకుంటాను, నాకిల్లా కుటుంబమా, నీవే తీసుకో అన్నారు. చివరకు సాయికి ఆశ్రయమైన చావడి మరమ్మత్తుకు ఆ పైకం వినియోగించారు. అందుకే అక్కడ లక్ష్మీబాయి దామోదర్ బాబ్రే అని ఆ దంపతుల పేర్లుంచారు. నిత్య ఆరతులు. ప్రతిరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో భక్తులందరూ ఛత్రచామరాలు, దండాలు తీసుకుని ఆరతికి మసీదు చేరేవారు. ఒకరు బాబా పక్కన నిలిచి ఛత్రం పడితే ఒకరు చామరంతో వీస్తుండేవారు. అప్పుడు మేఘుడు అంతా సిద్ధం చేసి బాబాకు ఆరతిచ్చేవాడు. వెంటనే భక్తులందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని ఎలుగెత్తి చాటి తాళాలు చేతులు తడుతూ ఆరతి పాడేవారు. ఆరతి తమ ఎదుట తిరగకుండా ఛత్రచామరాలు పట్టినవారు దూరంగా ఒదిగి నిల్చేవారు. తర్వాత ఒక్కొక్కరే సాయికి నమస్కరించి ఊది తీసుకుని కాలకృత్యాలకెళ్ళేవారు. కొద్దిమంది బాబా సన్నిధిలో కూర్చునేవారు. ఇలా రోజుకు 4 ఆరతులు జరిగేవి. మేఘుడు జీవించి ఉన్నంతకాలం అతడే ఆరతిచ్చేవాడు. తర్వాత బాపూసాహెబ్ జోగ్ ఆ కార్యక్రమాన్ని స్వీకరించాడు. ఇవి నేటికి ఇలానే జరుగుతున్నాయి. లెండి యాత్ర. రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో సాయి లెండీకి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు మొదట మసీదు ముంగిట వాద్యగాళ్లు చేరి మేళం వాయించేవారు. టోపీ, దండం, ప్రత్యేక దుస్తులు ధరించిన 2 సేవకులు మసీదు మెట్ల వద్ద నిలిచేవారు. వారందరితో కలిసి సాయి బయటకొచ్చి మసీదు మలుపులో మారుతి ఎదుటికొచ్చి అటువైపుకు కుడి చేత్తో చిత్రమైన సైగలు చేసేవారు.
తర్వాత 4 దిక్కుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ అవే సైగలు చేసేవారు. తర్వాత గురుస్థానం దగ్గరున్న వీధుల కూడలిలో నిలిచి అచ్చటి వేప చెట్టు వైపుకు చూస్తూ తమ గురుస్థానానికి శ్రద్ధాంజలి చెప్పుకుంటున్నట్లు సైగలు చేసేవారు. తరువాత మిగిలిన 3 దిక్కుల వైపుకు అలానే సైగలు చేసేవారు. వాడాలోని వారు, అప్పుడే షిరిడీ చేరిన భక్తులు వారిని అక్కడ దర్శించి నమస్కరించుకునేవారు. తర్వాత ఆయన దక్షిణంగా ఉన్న వీధుల కూడలిలో నిలిచి సైగలు చేసేవారు. ఇప్పుడు అక్కడ గుర్తుగా గూటిలో సాయి పాదుకలు ప్రతిష్ఠించారు. అక్కడ పిలాజీ గురవ్ ఇల్లు మాత్రమే ఉండేది. అక్కడి నుండి లెండి కనిపించేది. ఒకరోజు ఆ సమయంలో లెండిలోని ఒక చెట్టును ప్రభుత్వ కూలీలు నరుకుతున్నారు. అది చూచి గురవ్ కుమారునితో సాయి, ఆ చెట్టు నరకవద్దని చెప్పు, దానికి ప్రాణం ఉంటుంది అన్నారు. ఆ యువకుడు, వారు మనం చెప్తే వింటారా అన్నాడు. క్షణంలో బాబాకు కోపం వచ్చి, వెధవా, నీకెంత తెలివి పెరిగిందిరా అని అతన్ని ప్రక్కనే చూస్తూ ఊరుకున్న బూటీ, జోగ్, ఫస్లేలను కూడా కొట్టారు. కానీ మరుక్షణమే శాంతించారు. తర్వాత ఆయన దక్షిణంగా ఇప్పుడు విఠలుని మందిరం ఉన్న చోట ఆ ఇంటి గోడన ఆనుకొని నిల్చేవారు. భక్తులు ఆయనకు మరలా నమస్కరించుకున్నాక ఇంకా దక్షిణంగా చౌరస్తాలో నిలిచి అన్ని దిక్కుల వైపు సైగలు చేసేవారు. అక్కడి నుండి పడమరగా ఇప్పుడు కానిఫ్నాథ్ మందిరం ఉన్న చోట రహదారి ప్రక్కనే నిలిచి మొదట ఖండోబా వైపు, తర్వాత మిగిలిన దిక్కుల వైపు తిరిగి సైగలు చేసేవారు. అక్కడి నుండి ఉత్తరంగా రహదారి ప్రక్కనే నడిచి లెండికి చేరేవారు. అందులోకి దక్షిణంగా ఉండిన చిన్న బాటన సాయి, అబ్దుల్లా లెండిలోకి ప్రవేశించేవారు. మిగిలిన వారు తూర్పుగా ఉన్న బాట వద్ద వేచి ఉండేవారు. సాయి ఆ తోపులో నిత్యకృత్యాలు తీర్చుకునేవారు. మానవ శ్రేయస్సు కోసం సాయి నిత్యము అక్కడ సల్పిన కృషికి ఆ చెట్లు, ఆయన స్థాపించిన శాశ్వతమైన జ్ఞానజ్యోతికి ఆ నందదీపము సంకేతాలుగా నిలిచాయి. అక్కడ నిత్యకృత్యాలు తీర్చుకున్నాక సాయి వచ్చిన దారినే తిరిగొచ్చేవారు గాని తూర్పుగా దగ్గర దారిన మసీదుకొచ్చేవారు కాదు. జీవుల శరీరంలో శ్వాస, ప్రకృతిలోని మానవతా ధర్మాలలాగా సాయి కూడా తమ పంథాను ఎన్నడూ మార్చేవారు కాదు. షిరిడీలో మనం ఎప్పుడు నడిచినా ఆ బాటలోని ప్రతి ఇసుక రేణువు సుమారు 60 సంవత్సరాలు సాయి సంచారంతో పవిత్రమైనదని గుర్తుంచుకోవాలి. ఉరుసు, శ్రీరామనవమి. షిరిడిలో జరిగే పండుగలన్నింటిలో మత సామరస్యమే సాయి సంకల్పం గనుక షిరిడిలో శ్రీరామనవమి జరపాలని హిందువులకు, ఉరుసు జరపాలని ముస్లింలకు స్ఫురించింది. కోపర్గాంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపాలరావు గుండూకు 3 వివాహాలు చేసుకున్నా, దాము అన్నాకు 2 వివాహాలు చేసుకున్నా బిడ్డలు కలుగలేదు. చివరకు సాయి ఆశీస్సులతో వారికి సంతానం కలిగింది. అందువలన వీరు 1897లో సాయి సన్నిధిలో ఉరుసు జరపాలనుకున్నారు. కానీ ఆ గ్రామాధికారి అడ్డు చెప్పడం వలన ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ చివరకు సాయి దయతో అనుమతించింది. నాడు శ్రీరామనవమి కూడా అయింది. ఆ ఉత్సవానికి ఎందరో జనమొస్తారు. ఆ ఊరిలో ఒక బావి ఎండిపోయింది. రెండవ దానిలోనివి ఉప్పు నీరు. అప్పుడు బాబా ఆ బావిలో పూలు వేశారు. అప్పటినుంచి అది మంచినీరైంది. పక్క గ్రామాల నుండి కూడా నీరు సరఫరా చేశారు. ఊళ్ళో ఎన్నో దుకాణాలు వెలిశాయి. ఆ ముందు రోజు రాధాకృష్ణ ఆయి మసీదు కడిగి మసిబారిన గోడలు శుభ్రం చేసేది. సాయి మసీదులో ఉంటే చెయ్యనివ్వరని ఆయన చావడికి వెళ్ళిన రాత్రే ఆమె ఆ పనులు చేసేది. ఉరుసుకు దాము అన్న, నిమోన్కర్లు, 2 జెండాలు, అమీర్ షక్కర్ దలాల్ చందనము సమర్పించేవారు. ఆ గంధం ఒక పళ్ళెంలో ఉంచి జెండాలతో పాటు మేళతాళాలతో ఊరేగించి చివరకు ఆ గంధం మసీదులో గోడల మీద చేతులతో అద్దేవారు. జెండాలు మసీదుకు 2 వైపులా కట్టేవారు. ఉత్సవం ఏర్పాట్లన్నీ తాత్యా చూస్తే భక్తుల అవసరాలు రాధాకృష్ణ అయి చూచుకునేది. భారీ ఎత్తున అన్నదానం కూడా ప్రతి సంవత్సరము జరిగేది. భీష్మ అనే భక్తునికి 1911లో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన సమ్మతించారు. సంత్వాడ ప్రసాదం రాధాకృష్ణ ఆయి తయారు చేసింది. మసీదంతా పచ్చని తోరణాలు కట్టారు. రామజననం సందర్భంగా రాధాకృష్ణ ఆయి మసీదులో ఒక ఉయ్యల కట్టింది. భీష్ముడు కీర్తనకారుడుగా నిలిచాడు. భీష్ముని కీర్తనకంతా సిద్ధమవ్వగానే సాయి కాకా మహాజనితో ఏమిటి హంగామా అన్నారు. రామనవమి సంగతి చెప్పగానే
నింబారు వద్దనున్న ఒక పూలమాల హార్మోనియం వాయించనున్న కాకా మహాజని మెడలోనూ, మరొకటి భీష్ముని మెడలోనూ వేయించారు. కీర్తన దిగ్విజయంగా ముగిసింది. భక్తులు తన్మయులై జయకారాలతో, నృత్య గీతాదులతో గులాల్ పైకి ఎగురవేశారు. అది సాయి కళ్ళల్లో పడ్డంతో ఆయన ఉగ్రులై అందరినీ తిట్టారు. ఎటువాళ్లు అటు పారిపోగా కొద్దిమంది మాత్రం ఆ తిట్లను ఆశీస్సులుగా స్వీకరించారు. మానవులలోని అరిషడ్వర్గాలనే రాక్షసులను చంపడానికి రాముడు అవతరించినప్పుడు సాయి ఆవేశపడ్డం సహజమే. అంతేకాదు, భక్తులు ఎప్పుడు కొత్త పని ప్రారంభించినా బాబా ఆవేశపడేవారు. అప్పుడు ఆయన ఊయలు విరగ్గొడతారని భయపడి కాకా మహాజని దానిని విప్పబోయాడు. సాయి శాంతించి ఉత్సవం పూర్తి కాలేదని చెప్పి వారించారు. నాటి ఆరతి, మరోరోజు కీర్తన, గోపాల కళోత్సవాలు కూడా చక్కగా జరిగాయి. ఇలా ఒకే రోజు రామనవమి, పగలు జెండా ఉత్సవము, సాయంత్రం గంధము జరిగాయి. భక్తులు మతభేదాలు మరచి రెండింటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. 1913 నుండి నవమికి ముందు నామసప్తాహం కూడా ప్రారంభించారు. ఆ సంవత్సరం బాల్బువా మాలి, 1914లో బాల్బువా సుతార్లు కీర్తన చేశారు. ఆ తర్వాత నుండి సాయి ఆ సేవను దాసగణువుకు అప్పగించారు. క్రమంగా ఆ ఉత్సవానికి వచ్చే జనుల సంఖ్య కొన్ని సంవత్సరాలలో 75,000 దాకా పెరిగింది. అయినా అంటువ్యాధులు, కలహాల వంటివి ఎన్నడూ జరగలేదు. దుకాణాలు, సంతర్పణలు, కుస్తీ పోటీల వంటి వినోద కాలక్షేపాలు పెరిగిపోయాయి. గుర్రము, పల్లకీ రథము, వంటపాత్రలు మొదలగునవి భక్తులు సమర్పించడంతో సాయి సన్నిధి ఒక సంస్థానంగా రూపుదిద్దుకున్నది. అయినా నేటి విద్యుద్దీపాలకు అతీతంగా వెలిగే నక్షత్ర గ్రహ గోళాలలాగా మహానగరాల సవ్వడి మాటునున్న అతి సామాన్యము, అపారము అయిన ఆకాశంలా ఈ వైభవము చాటున సాయి మాత్రం మహత్తరము, అతి నిరాడంబరము అయిన జీవితాన్నే కొనసాగిస్తున్నారు. ఒక రామనవమికి మహానగరాల నుండి కోటీశ్వరులు ఎన్నెన్నో మిఠాయిలు తెచ్చి అర్పించారు. కానీ సాయి నా భోజనం ఇంకా రాలేదన్నారు. కొంతసేపటికి ఆయన శ్యామతో ఈ జనంలో నెట్టుకురాలేక ఒక ముసలి పేదరాలు రోడ్డు పక్కనే చెట్టు కింద కూర్చున్నది. ఆమెను తీసుకురా అన్నారు. తీసుకురాగానే ఆమెతో బాబా నాకేం తెచ్చావు అన్నారు. ఆమె ఆ ముందు రోజు సాయి కోసం జొన్నె రొట్టెలు చేసుకొచ్చింది కానీ మసీదులోని విలువైన నైవేద్యాలు చూచి సిగ్గుపడి ఏమీ తేలేదన్నది. కానీ సాయి ఆమె దాచిపెట్టుకున్న మూట అడిగి తీసుకుని ఇది మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు. గురు పూర్ణిమ 1908లో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణజీ నూల్కర్ చావడిలో ఉన్నాడు. బాబా శ్యామతో ఆ ముసలయ్యను ధునివద్ద స్తంభాన్ని పూజించుకోమ్మని చెప్పు అని అతడు చెప్పి రాగానే మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు సాయి. దేవా మీకైతే చేస్తాం గాని స్తంభాన్నెందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ. మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో నూల్కర్ పంచాంగం చూస్తే నాడు వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ. తాత్య, దాదా కేల్కర్, శ్యామ మొదలగున వారు సాయికి ధోవతులు ఇచ్చి పూజించారు. అప్పటి నుండి షిరిడీలో గురుపూర్ణిమ చేసుకోవడం ఆచారమైంది. సాయి నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇదొక్కటే. అయితే సాయి స్తంభాన్నెందుకు పూజించమన్నారు? భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువును సేవించు అన్న భావాన్నే సంకేతంగా సాయి చెప్పారు. గురువెన్నడూ నన్ను పూజించు అనడు. జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే. వారికి శిష్యులెలా ఉంటారు? తాను గురువునని తలచేవాడు ఆ పేరుకే తగడన్నారు రమణ మహర్షి. అలా అనలేదు గనుకనే శ్రీసాయి సద్గురుడు. ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభము. అది నేలలో దృఢంగా నాటుకొని ఉంటుంది. అది దాని బలము. ఆ బలంతోనే అది భవనాన్ని ఆశ్రయించే వారందరినీ రక్షిస్తుంది. అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో, గురుభక్తిలో నాటుకొని ఉంటారు. అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తమను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు. స్తంభంలాగే గురు రూపాన్ని తగు రీతిన కొలవమని సాయి భావం. అంతేకాదు, సాయి శరణానందులతో తాము మసీదులోని స్తంభం కిందనున్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు. చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయము, అవకాశము అయిన ఈ జగత్తనే ద్వారకామాయికి ఆధారమైన మూలస్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురువు. అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్, ధర్మస్తంభం అంటారు.
ద్వారకామాయి అనే శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నెముక మేరుదండం అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో ఇముడ్చుకున్న గురువుకది సంకేతం. నిరంతరం గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకొని యోగ విద్య సిద్ధిస్తుంది. సాయికి వారి గురువు వలన సిద్ధించినట్లు అదే సాయి చెప్పినది. గోపాలరావు గుండ్ ఒకసారి శిథిలమైన మసీదును మరమ్మత్తు చేయించాలని రాళ్లు తెప్పించి చెక్కించాడు. ఆ తర్వాత పని చందోర్కర్కు, నేల చదును చేసి బండలు పేర్చడం కాకా దీక్షిత్కు అప్పగించారు బాబా. మొదట శ్రీసాయి ఇందుకు ఒప్పుకోలేదు. మహాల్సాపతి ఎలాగో ఒప్పించాడు. సాయి చావడిలో నిద్రించిన రాత్రి మసీదులో నేల బాగుచేసి ఎత్తైన పీఠం అమర్చారు. నాటి నుండి సాయి గోనె మీద కూర్చోవడం మాని దానిపై కూర్చోనారంభించారు. 1914లో భక్తులెంతో శ్రమపడి మసీదు ముంగిట బాగు చేశారు. మొదట అది చాలా చిన్నదిగా ఉండి భక్తులకెంతో ఇబ్బందిగా ఉండేది. దానిని పెద్దది చేసి పైన కప్పించాలని కాకా దీక్షిత్ పని ప్రారంభించాడు. రాత్రంతా కష్టపడి భక్తులు కమ్ములు నాటారు. ఉదయాన్నే చావడి నుండి వచ్చిన సాయి అది చూచి కోపించి ఆవేశంతో 2-3 కలిసి గాని నాటనలవి గాని ఆ కమ్మెలను ఒక్కరే పీకి పారేశారు. ఆయన ఒక చేత్తో కమ్మె పరికివేస్తూ మరొక చేత్తో సమీపంలోని తాత్యాపాటిల్ గొంతు పట్టుకున్నారు. అతని తలపాగా బలవంతాన లాక్కుని దానికి నిప్పంటించి ఆ కమ్మె పాతిన గుంటలో వేశారు. కోపంతో సాయి కన్నులెర్రగా అగ్నికణాలలాగా వెలిగాయి. అందరూ భయభ్రాంతులై చూస్తుండగా శ్రీసాయి తమ జేబులో నుంచి ₹1 నాణెం తీసి భగవద్ అర్పితమన్నట్లుగా గౌరవంతో ఆ గుంటలో వేశారు. అంతసేపు ఆయన తాత్యా గొంతు విడిచిపెట్టలేదు. తాత్యా భయంతో వణికిపోతున్నాడు. అతనికేమీ జరగనున్నదో ఎవరికీ అంతుపట్టలేదు. జోక్యం చేసుకోవడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. చివరకు ధైర్యం చేసి వారింపజూచిన బాగోజీని బలంగా నెట్టి అతని మీద ఇటుక ముక్కలు విసిరారు సాయి. కొంతసేపటికి ఆయన శాంతించి ఒక భక్తుని దుకాణం నుండి జరీ తాళపాగా తెప్పించి తాత్యా తలకు చుట్టారు. అది చూచి భక్తులు ఆశ్చర్యపోయారు. చివరకు మసీదు మరమ్మత్తులన్నీ సక్రమంగా పూర్తయిన నాడు సాయి నీమ్గాం వెళ్ళారు. అక్కడి నుంచి ఆయనను భక్తులు మేళతాళాలతో ఊరేగింపుతో పునరుద్ధరించిన మసీదుకు తీసుకొచ్చారు. ఈ కట్టుబడి పని చేసిన వారిలో కొండాజీ, గాబాజీ, తుకారాం అనే 3 సోదరులు వడ్రంగి కుటుంబానికి చెందినవారు ప్రధాన పాత్ర వహించారు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 18వ అధ్యాయం సంపూర్ణం.